మతం కంటే మానవత్వం గొప్పది. ఈ విషయం ప్రతిసారి రుజువవుతుంది. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మత కల్లోలాలు, కలహాలు జరిగినా హిందూ ముస్లింల మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది కరీంనగర్లో చోటు చేసుకున్న ఘటన. అయిన వారిని కోల్పోయి కష్టంలో ఉన్న ఓ హిందూ కుటుంబానికి అండగా నిలిచాడు ఓ ముస్లిం. 11 రోజుల పాటు తమ ఇంట్లో చోటును కల్పించి మతం కంటే మానవత్వమే గొప్పదని నిరూపించారు. ఏంటా కథ తెలుసుకోవాలంటే మనము కరీంనగర్లోని మతిన్బాయ్ ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్కు చెందిన రాధాబాయికి 6 కుమారులు. వీరందరికీ సొంత ఇల్లు అంటూ లేదు. అద్దె ఇల్లుకు నివాసం ఉంటూ కష్టపడితేనే పొట్ట నిండే పరిస్థితి. ఇందులో 5 కుమారులు వరంగల్ హన్మకొండలో నివాసం ఉంటే పెద్ద కొడుకు వెంకటేష్ మాత్రం కరీంనగర్లో నివాసం ఉండి ఆ పని ఈ పని చేస్తూ బతుకుబండి లాగిస్తున్నాడు. తల్లిని మాత్రం తన దగ్గరే ఉంచుకొని సేవలు అందిస్తూ ఉన్నంతలో మంచిగానే చూసుకుంటున్నాడు. ఇలా కష్టాల్లో సాగుతున్న వెంకటేష్ కుటుంబానికి మరో కష్టం వచ్చి పడింది. వెంకటేష్ తల్లి అనారోగ్యం బారిన పడి 2 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది గత 12 రోజుల క్రితం కానరాని లోకాలకు తరలిపోయింది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలకు తల్లి మృతి మరో కష్టాన్ని తెచ్చింది. తల్లిని కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న వెంకటేష్కు ఇంటి యజమాని రూపంలో ఆపద వచ్చింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని కరాఖండిగా నో చెప్పాడు. శవం వస్తే ఇల్లు అపవిత్రం అవుతోందని అడ్డుకున్నాడు. దీంతో తల్లి మృతదేహాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అర్థం కాని వెంకటేష్ తన తమ్ముళ్లకు సమాచారం అందించాడు. అక్కడి యజమానులు కూడా ఇదే సమాధానం చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని నిస్సాయ స్థితిలో దేవుడిపై భారం వేశారు. అయితే తల్లి మృతితో వెంకటేష్ అండ్ బ్రదర్స్ బాధ విషయం తెలుసుకున్న కరీంనగర్కు చెందిన మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అబ్దుల్ మతిన్ స్పందించారు. రాధాబాయి కొడుకులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు. దేవుడు అనేవాడు ఎక్కడో కాదు, సాటి మనుషుల కష్టాలను తీర్చే వాడిలోనే దేవుడుంటాడని నిరూపించాడు. నా ఇంటి దగ్గరే ఉండి మీ కార్యక్రమాన్ని చేసుకోమని రాధాబాయి కొడుకులకు సూచించాడు. అయితే మతిన్ ముస్లిం వ్యక్తి, మనమేమో హిందువులం, ఇబ్బంది ఏమైనా ఉంటుందేమోననే విమానంలో అన్నదమ్ములు పడ్డారు. దీనికి స్పందించిన మతిన్ మానవత్వానికి మతం అడ్డు కాదని, మీరు నిర్భయంతరంగా మా ఇంటి వద్దే అవసరమైతే 4 రోజుల పాటు ఉండి మీ అమ్మగారి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో రాధాబాయి కొడుకులు గత 12 రోజులుగా మతిన్ ఇంటి వద్దే ఉండి తమ తల్లి కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు. అయితే తల్లి మృతితో బాధలో ఉన్న మాకు ఇంటి యజమానుల తీరు సరఘాతకంగా మారిందంటున్నారు రాధాబాయి తనయులు. ఆపదలో అండగా ఉండాల్సిన యజమానుల తీరు కలతపరిచిందంటున్నారు. మానవత్వానికి మతం అడ్డు కాదని కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మతిన్ బాయ్కి కృతజ్ఞతలు తెలిపారు. మా అమ్మ హాస్పిటల్ పర్మిషన్ కొరకు ఇక్కడికి వచ్చినాము. పరిస్థితి బాగాలేక మా అన్న దగ్గరికి వచ్చిన తర్వాత క్రమంగా 98 రోజులు బతికినది. 99వ రోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక్కడ ఓనర్స్ చేస్తే ఇక్కడ ఓనర్స్ యాక్సెప్ట్ చేయలేదు. మేము వరంగల్ నుంచి వచ్చినాము. ఇక్కడ మా పెద్దన్నయ్య ఉంటాడు. పెద్దన్న దగ్గరనే ట్రీట్మెంట్ నడుస్తుంది హాస్పిటల్లో. తదుపరి చనిపోయింది 98 రోజుల తర్వాత. అక్కడ ఓనర్స్కి హన్మకొండకు ఫోన్ చేస్తే వాళ్ళు నో పర్మిషన్ ఇవ్వలేదు, వద్దన్నారు.
ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు మా ఇంటికి రావద్దు, మాకు అట్లా వద్దని అంటున్నారు. టెనెంట్స్లో ఉన్నాం మేము. ఇక్కడ మా అన్న వాళ్ళ దగ్గర కూడా టెనెంట్లే ఉన్నాము. ఇది ప్రభుత్వం అన్న పరిష్కారం చేయాలి, లేదంటే ఓనర్ కన్నా మార్పు చేయాలి. లేకుంటే ఇది పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఒక్క టెనెంట్ రెంట్ ప్రస్తుతం ఎవ్రీ 2 yearsకు తీసుకుంటారు. అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, వాటర్ బిల్లు ఎక్కువ వచ్చినా ప్రతి దాంట్లో షేర్ చేసుకుంటారు. కానీ ఎవరికైనా ఇది జరిగితే హఠాత్తుగా దీన్ని తిరస్కరిస్తున్నారు. ఇది శోకమైన విషయం. దీన్ని పరిగణించాలి. రాజకీయ పార్టీలు కానీ, బీజేపీ కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రాబోయే పార్టీలు ఏదైనా సరే దీన్ని ముందు తీసుకోవాలి ఈ విషయాన్ని అని మా భావన. మా అమ్మ పేరు రాధాబాయ్. మేము ఉండేది హన్మకొండలో. మేము 5 మంది అన్నదమ్ములము. మా అమ్మ మా అన్నయ్య దగ్గర ఉంటుంది కరీంనగర్లో. హెల్త్ పరంగా హాస్పిటల్లో ఒక 1 నెల రోజులు ఉన్నది. ఉన్న తర్వాత మా అన్న కూడా కిరాయి ఇంట్లోనే ఉంటుండు కరీంనగర్లో. మా అమ్మ అకస్మాత్తుగా చనిపోయింది. చనిపోతే అక్కడ ఉన్న కరీంనగర్లో ఉన్న కిరాయిదారుడు ఇంటికి తీసుకురావాలంటే వద్దన్నట్టు తిరస్కరించిండు. మేము శోక సముద్రంలో మా అన్నయ్య మాకు ఫోన్ చేసిండు హన్మకొండకు. మేము మా ఓనర్ గారిని అడిగినాం హన్మకొండలో. అతను కూడా తిరస్కరించిండు. మాకు ఎలాంటిది ఎక్కడ పోలేక మాకు ఏమి తోయక మా అన్నయ్య ఫ్రెండ్ అబ్దుల్ మతీన్ అని కరీంనగర్లో ఉంటాడు. ఆయన మాకు అన్ని సౌకర్యాలు, ఆయన ఇల్లు ఇచ్చి అన్ని కార్యక్రమాలకు దాన సంస్కృతులు అన్నిటికీ చేసిండు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రజలు ఈ జిల్లాలో కానీ ఎవరికి రావద్దు. అలాంటిది మతపరంగా కానీ ఏ రకంగా కూడా అలాంటి ఆలోచనలు ఎవరికి రాకుండా, ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ కిరాయిదారులు వాళ్ళు అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పెద్ద రాజకీయ నాయకులు కానీ వాళ్ళని కోరుకుంటున్నాం మేము. పగవాడికైనా ఇలాంటి కష్టం రావద్దంటున్నాడు మతిన్ బాయ్. మృతి చెందిన రాధాబాయ్ పెద్ద కుమారుడు తనకు మిత్రుడని, తన మిత్రుడి అతని కుటుంబ సభ్యులు తల్లిని కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయానన్నారు. అందుకే తన ఇంటిని షెల్టర్గా ఇచ్చి నిర్భయంతరంగా మీ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పానంటున్నాడు. వెంకటేష్ అండ్ బ్రదర్స్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా యజమానులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి వారి కోసం తమ మతినైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్మకాండ నియమాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ది 12th డే ప్రోగ్రాము ఇక్కడ మా ప్రాపర్టీలో మా ఇల్లు కాడ అయింది. ఇది ఎందుకు అయింది మా ఇంటి కాడ అంటే, నేను అబ్దుల్ మతీన్. ఎందుకు అయిందంటే తన మదర్ ఆరోగ్యం మంచి లేకుండా హాస్పిటల్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండి, వీళ్ళ తమ్ముళ్ళు వరంగల్లో హన్మకొండలో ఉంటారు. మన వెంకటేష్ అన్నట్టు మన కరీంనగర్లో నా మిత్రుడే. అయితే వీళ్ళ మదర్ చాలా సీరియస్ అయింది. తర్వాత చనిపోతే ఈయన ఇక్కడ తీసుకుపోవాలి, ఇంటికి తీసుకుపోదాం అంటే ఇంట్లో రానిత్తలేరు. ఎందుకంటే ఈయన టెనెంట్గా కిరాయికి ఉంటాడు కాబట్టి ఓనర్స్ అలౌ చేయలేదు. సో ఈయన మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి వరంగల్కి తీసుకొస్తామంటే వాళ్ళు కూడా అలౌ చేయలేదు ఓనర్స్. ఎందుకంటే మా ఇంటికి తీసుకురావద్దన్నారు. వీళ్ళు తనలాడుతుంటే నాకు తెలిసి ఉండే నాకు విషయం ఇట్లా నడుస్తుందని నేను డైరెక్ట్ వెంకటేష్ చెప్తున్నాను. మనం ఉన్నది కదా, మన ఇల్లు ఉంది, మన జాగ ఉంది, ఎందుకు ఇటు అటు తిరుగుతావు వెంకటేష్, ఇక్కడనే ఉండి అన్నీ చేసుకో అంటే, అన్న 12-15 రోజులు అయితే మరి ఉండు అంటే, 12-15 రోజులు కాదు, నెల ఉండి చేసుకొని మొత్తం చేసుకొని అంటే వీళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి ఇక్కడ మా ఇంటికాడ మా ప్రీమిసెస్ కాడ వీళ్ళంతా ప్రోగ్రామ్ చేసుకున్నారు. మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ కనికరం లేని ఈ ఘటన సమాజంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అద్దె చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వానికి మతం అడ్డురాదని నిరూపించిన మతిన్ బాయ్ని అభినందించాల్సిందే.